మనమందరము కలిసి చదువుకుందాం. ఈయన సమస్తమును బాగుగా చేస్తున్నాడు, చెవిటి వారు విన్నట్టుగాను మోగవారు మాట్లాడినట్టుగాను చేస్తున్నాడని చెప్పుకొని అపరిమితముగా చాలా ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల తండ్రి, యేసు క్రీస్తు నామములో మీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నా. చదువుకున్న లేఖనము మా హృదయములు తృప్తిపరచబడినట్లు, మా గాయములకు ప్రభా ఒక మెడిసిన్ లాగా ఉండేటట్లు, మేము బాగుపడేటట్టు, స్వస్థపడేటట్టు, సంతోషపడినట్లు, ప్రభా ఆదరణ కలుగునట్లు, మీకు మహిమకరంగా ఉండేటట్టు వాక్యమును మాకు బోధించుమని మీ దాసుని ఒక సాధనముగా మీరు ప్రభా మీ యొక్క తండ్రి మీ యొక్క స్వరం వినిపించడానికి మాత్రమే వాడుకొనమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన వారిలారా, దేవుని వాక్యములో ఈ బైబిల్లో అనేక స్థలాల్లో మనము అనారోగ్యముగా ఉండే విషయాలు, తర్వాత దేవుడు దానికి జవాబుగా నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అనే మాటలు బైబిల్లో చాలాసార్లు ఉన్నాయి. ఎందుకట్లా అనారోగ్యముల గురించి రాశాడు, స్వస్థతల గురించి కూడా రాశాడు అంటే మానవులముగా మనం బలహీనంగానే మన దేవుడు మనకు ఒక పరలోక సంబంధమైనటువంటి వైద్యుడుగా తాను మనకు ఉంటాడని మనకు ఒక భరోసా, ఒక ధైర్యము, ఒక ఆదరణ మనకి యేసు ప్రభువులో దొరుకుతుంది. అందుకొరకే యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు. మత్తయి సువార్త 9వ అధ్యాయం, మత్తయి సువార్త 9వ అధ్యాయం 12వ వచనం కలిసి చదువుకుందామా? మత్తయి సువార్త 9:12. అంతటా ఆ మాట విని రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు కదా. రోగులకే గాని ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కరలేదు అని యేసు ప్రభు వారు ఏమంటారంటే, నేను నీతిమంతులను పిలవరాలేదు, పాపులను పిలువవచ్చింది. అంటే ఆరోగ్యము గలవారికి వైద్యుడు అక్కరలేదు అని నేను పాపులను పిలువవచ్చినాను అంటే దీని అర్థం ఏంటంటే, మానవునికి అన్ని రోగాల కంటే భయంకరమైన రోగం పాప రోగం కదా. అన్నిటికంటే ఈ రోగం, పాప రోగం ఎలాంటిదంటే, ఇంకా దేవుని వాక్యంలో రాయబడింది. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనం. ఈ రోగం ఎట్లాంటిదంట? దీని ద్వారా వచ్చేటటువంటి ఫలితం ఎలాంటిదంట? మరణం. ఇక చూడండి, ఈ యొక్క పాప రోగానికి వచ్చేటటువంటి మరణం వస్తుంది. అంటే యేసు ప్రభు వారు నేను పాపులను పిలువవచ్చితిని, లేకపోతే ఆరోగ్యము గల వారికి వైద్యుడు అక్కర్లేదు కదా అని అంటే, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఒక వైద్యుడని, అనారోగ్యముగా ఉన్నటువంటి వారికి నేను డాక్టర్ అనే విషయాన్ని తెలియజేస్తున్నాడు ఆయన కదా. నేను అనారోగ్యం ఉన్న వారికి ఎవరిని? డాక్టర్ని. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని వాక్యంలో రాయబడింది, నేను డాక్టర్ని అన్నాడు. ఎవరికి డాక్టర్ అంట? అనారోగ్యముగా ఉన్న వారికి. మొట్టమొదట మనకున్న అనారోగ్యం ఏంటి? పాపం. ఇప్పుడు జోసఫ్ అన్నకి మన ఆరోగ్యం బాగాలేదు, మనకి నాకేదో అనారోగ్యం ఉంది, నీకేదో అనారోగ్యం ఉంది. అయితే ఇట్లా కొంతమంది ఆరోగ్యంగా ఉన్నారు, కొంతమంది అనారోగ్యంగా ఉన్నాం.
కొంతమందికి షుగర్ ఉండదు, కొంతమంది బీపీ ఉంటుంది, రకరకాలైన. కొంతమందికి ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళకి ఏముండదు. అయితే ఈ పాపం అనే రోగము మాత్రం ఎలాంటిదంటే, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26వ వచనంలో ఏమని రాయబడింది? రోమా 3:23. చదువమ్మా. 3:23. ఏ భేదమునో లేదు, అందరూ చాలు అందరూ ఏం చేశారంట అంటే, ఇప్పుడు పాపం అనే రోగం ఎవరికి ఉంది? అందరికి ఉంది. వెరీ గుడ్, అందరికి ఉంది. యేసుక్రీస్తు ప్రభువారు అందరికీ ఆయన వైద్యుడుగా ఈ లోకానికి వచ్చారు. అందరు డాక్టర్లు ఏం చేస్తారు తెలుసా? రోగి దగ్గర డబ్బు తీసుకొని వాళ్ళు రోగి బాగవచ్చు, కొన్నిసార్లు బాగోకపోవచ్చు, గ్యారంటీ లేదు. కానీ డాక్టర్లు మాత్రము చాలా బాగుపడతారు. వాళ్ళ వైద్యం వాళ్ళు చేస్తారు. కొన్నిసార్లు అది సరిగ్గా వైద్యం చేసినా చేయకపోయినా మనకి తెలియదు. తెలుస్తుందా? వైద్యం అంతా మనకి వాళ్ళు ఏం డోస్ ఇచ్చారో, ఏం మెడిసిన్ ఇచ్చారో మనకి తెలియదు. మాకు తెలిసిన ఒక బ్రదర్ ఉన్నాడు, డాక్టర్ రాజారావు గారని. ఆయన దాన్ని ఏమంటారు, యాంజియోగ్రామ్ చేయించుకోవడానికి వెళ్ళాడు. యాంజియోగ్రామ్ చేసుకునేటప్పుడు వాళ్ళు ఏమి మిస్ చేశారో వైద్యం తెలీదు, ట్రీట్మెంట్ కానీ కోమాలోకి వెళ్ళిపోయినాడు. ఆయన కోమాలోకి వెళ్ళిపోయి దాదాపు 1.5 years ఆయన కోమాల్లోనే ఉండి మళ్ళీ బాగుపడలేకపోయినాడు. జస్ట్ యాంజియోగ్రామ్ కోసం, టెస్ట్కి వెళ్ళి యాంజియోగ్రామ్ చేసుకోవడానికి వెళ్ళి. సో కొన్నిసార్లు ట్రీట్మెంట్ అలా ఉంటుంది, డాక్టర్స్ మిస్ చేస్తూ, లేకపోతే అక్కడ మెడిసిన్ సరిగా పనిచేయకపోవచ్చు, ఇంకా ఏదో కారణం, లేదా గాడ్స్ గ్రేస్ మంచిగా అవ్వచ్చు, మంచిదే. అయితే అవన్నీ మనకు వాళ్ళు ఎట్లా ట్రీట్ చేసినా మనకి తెలియదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు అనే డాక్టరు ఈ పాపం అనే రోగానికి ఎలాంటి వైద్యం చేస్తాడంటే, ఫెయిల్ అయ్యేది లేదు. అవుదా? ఫెయిల్ అవుదా? ఫెయిల్గా ఆయన ఏం చేసినాడు? పాపం వల్ల వచ్చే జీతం ఏంటి? ఇప్పుడు మనం బాగుపడాలంటే మన రోగం పూర్తిగా ఆయన తీసుకొని, మన రోగానికి మందు అంటే ఆయనే మరణాన్ని పొంది మళ్ళీ చనిపోయి సమాధి చేయబడి ఆయన మళ్ళీ తిరిగి లేచి ఇంకా కంప్లీట్గా పాప రోగాన్ని తీసేసాడు. అవునా కదా? ఇప్పుడు ఎవరు ఫెయిల్ అయిందా? ఫెయిల్ అవ్వలేదు. బైబిల్ ఏముంది? యేసు రక్తము ప్రతి పాపం నుండి మనం పవిత్రంగా, ఫుల్ సక్సెస్ఫుల్ డాక్టర్ ఆయన. అవునా కదా? ఎలాంటి వాళ్ళైనా ఎవరైనా యేసు ప్రభువా నేను పాపిని అంటే చాలు, ఆయన రక్తంతో కడగడము, పరిశుద్ధపరచడం. అందుకొరకు ఆయన అంటాడు, నేను పాపులనే పిలవచ్చింది కానీ నీతిమంతులు లేడు. అంటే లోకములో ఉన్న ప్రతి మనుషునికి యేసు ప్రభు అవసరం, యేసు ప్రభు రక్తం అవసరం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రక్తము ద్వారా మన పాపమును క్షమించే సమస్త దుర్నీతి నుండి మనని పవిత్రంగా చేస్తున్నాడు. కాబట్టి మొట్టమొదట మనందరికీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా మనము పాప రోగము నుండి స్వస్థత పొందడం అవసరం. ఎందుకంటే ఈ ఆరోగ్యం ఒకవేళ లేకపోతే మనము ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్తాము. ఫస్ట్ కావాల్సిన ఆరోగ్యం ఏంటి? ఈ పాపరోగం నుంచి విడుదల పొందాలి. ఒక భక్తుడు రాశాడు, ఏమని రాశాడంటే, లోకములో ఉన్న డాక్టర్లు రోగాల మీద కోటీశ్వర్లు అవుతారంట. ఏమవుతారు? రోగుల మీద కోటీశ్వర్లు అవుతారంట. యేసు ప్రభు అనే డాక్టరు రోగుల్లో కోటీశ్వర్లు చేస్తాడంట, ఆయన రోగి అవుతాడంట. అదే చెప్పినమాట అర్థమైందా? ఒక భక్తుడు ఒక బుక్లో రాశాడు, రోగుల మీద డాక్టర్లు ధనవంతులు అవుతారు,
యేసు ప్రభు అనే డాక్టరు ఆయన రోగులను ధనవంతులు చేస్తాడు, ఆయన పేదవాడు అవుతాడని రాశాడు. ఎట్లాంటి వైద్యులో చూడండి. అందుకొరకు అక్కడ ఈయన సమస్తమును ఏం చేశాడు? మొట్టమొదట పాప రోగం నుండి మనకు స్వస్థత, ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన రక్తములోనే మనకు ఆరోగ్యం, ఆయన శిలువలోనే మనకు ఆరోగ్యం, ఆయన మరణములోనే ఆరోగ్యం, ఆయన పునరుత్థానములో మనకి ఆరోగ్యం. ఎంత మంచి డాక్టర్, ఎంత మంచి వైద్యం. ఫెయిల్ అయిందా? ఎవరికి ఆపరేషన్ చేసినా ఆయన రక్తంతో కడగంగానే క్యూర్ అయిపోతారు. అంతే, పాపము లేదు, పరిశుద్ధులు అవుతారు. అందుకొరకే దేవుని వాక్యంలో రాయబడింది కదా, మీరు పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి. చూడండి, మాట చదువుకున్నాము. ఎంత మంచి మాట. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. పాపము నుండి విమోచింపబడి. చూసారా? ఇందుకు దేవునికి వందనాలు చెప్పాలా. ఫస్ట్ రక్షించినందుకు వందనాలు. దేనికి వందనాలు? రక్షణ ఇచ్చినందుకు వందనాలు చెప్పాలి. మారు మనసు ఇచ్చినందుకు వందనాలు చెప్పాలి. మనకు ఎంత మంచి డాక్టర్ అంటే ఆయన రక్తము స్వయాన, ఏ మెడిసిన్ కాకుండా ఆయన స్వంత రక్తం, ఆయన సొంత ప్రాణం ఇచ్చి మనల్ని స్వస్థపరచడం అంటే ఏ డాక్టర్ చేస్తాడా? ఇట్లా జోసఫ్ అన్న చేస్తాడా? ఎవరు చేయరు. అందుకే యేసు ప్రభు వారు మంచి డాక్టర్. నేను సమస్తమును బాగుగా చేశాను. అంతేకాకుండా యేసుక్రీస్తు ప్రభు ఇక మన జీవితంలో ఎలాంటి వాడంటే ఆయన, మనం అనేక సార్లు శరీరములో ఉండే ఏ అనారోగ్యం మన దేహంలో కలిగినా సరే యేసు ప్రభు వారు వాటన్నిటి నుండి కూడా మనం స్వస్థత ఇవ్వగలడు. ఏ అనారోగ్యమైనా ఉండని కదా. అందుకొరకు అక్కడ ఏమని రాశాడు చూడండి, చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. చెవిటి వారు వినున్నట్లుగాను, మూగవారు మాట్లాడినట్టుగాను. చూసారా? ఒకవేళ చెవిడు ఉందా, ఏం చేస్తాడు? వినేటట్లు చేస్తాడు. మూగవాడ ఏం చేస్తాడు? మాట్లాడేటట్టు చేస్తాడు. ఒక కుంటివాడ ఏం చేస్తాడు? నడిచేటట్టు చేస్తాడు. బైబిల్లో కుంటివాడు నడిచినాడు. అపోస్తల కార్యంలో 3వ అధ్యాయంలో కుంటివాడు ఏమవుతాడు? నడిచినాడు, గంతులేసాడు. ఇంకా ఒకవేళ స్త్రీలకు కూడా సమస్యలు ఉంటాయి. స్పెషల్గా అట్లాంటి రోగాలు కూడా నయం చేశాడు. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ. అవునా? కొన్ని యేసు ప్రభు దగ్గరకు వచ్చి చెప్పుకున్నదా? చెప్పలా. ఇంకెవరికైనా చెప్పిందా? చెప్పలా. కారు వచ్చింది, ఆయన వస్త్రము చెక్కబట్టింది. స్వస్థ కలిగిందా, కలగలేదా? అది ఏ రోగమైనా యేసు ప్రభుకి చేతగాని రోగం అంటే ఏది? ఒక వ్యక్తి చనిపోయినాడు రోగం వచ్చి. ఎవరైనా లాభం సమాధి కూడా చేశారు. ఇక నిరీక్షణ లేని వాళ్ళలాగా చేశారు. వాడు ఓకే అయిపోయింది. యేసు ప్రభు వచ్చాడు. ఏం చేసినాడు? ఇప్పుడు బతికించినాడా, బతికించలేదా? యేసు ప్రభుకి అసాధ్యమైంది ఏమన్నా ఉందా? చూసారా? నీకు కంటి నొప్పి రాని, కంటి నొప్పి రాని, కాలు నొప్పి రాని, ఏలు నొప్పి రాని, తలకాయ నొప్పి రాని, జ్వరం రాని, జ్వరానికి కూడా యేసు ప్రభు మందు. పేతురు అంతగా జ్వరం వచ్చిందా, రాలేదా? వచ్చి మెల్లకుండా మూల పడదా, పడలేదా? మరి ఇప్పుడు హాస్పిటల్కి ఎంత పోవాలి కదా. యేసు ప్రభు వారే పేతురు అన్నాడు, కొంచెం మా ఇంటికి పోదాం, మా అక్కడికి బాగాలేదంటే సరే పోయాడు కదా. ఒక నాకు ఎట్లుందంట, జ్వరంతో పడిపోయానంది. మనమైతే జ్వరం వస్తే ఏం చేస్తాం? హాస్పిటల్ తిరుగుతాం కదా. పోవాలా, కానీ మొట్టమొదటి ఎవరి దగ్గర పోవాలా? యేసు ప్రభు దగ్గర పోవాలి. యేసు ప్రభు వచ్చేయండి. ఇప్పుడు ఏమన్నాడు? అలా పేతురంతా చేయబట్టుకొని ఏమన్నాడు? లేమా లే అన్నాడు. లేచిందా? జ్వరం ఆమెను విడిచిపోయాను. చూడండి, నా మాట ఎంత చక్కగా రాశాడు. మార్కు సువార్త 1వ అధ్యాయము, మార్కు సువార్త 1వ అధ్యాయము 31వ వచనం. ఆయన ఆమె దగ్గరకు వచ్చి చేయబట్టి ఆమెను లేవనెత్తను. అంతటా
జ్వరం వదిలిపోయింది. యేసు ప్రభు చేయి పట్టుకోగలిగి జ్వరం వదిలింది. చూసారా ఎట్లా అంటే డాక్టర్, వేరే డాక్టర్లు అయితే చెయ్యి పట్టుకొని స్టెథోస్కోప్ పెట్టి మళ్ళీ టెస్టులన్నీ చేయించి మనకు ఒక 10,000 చేసి నీకు డెంగ్యూ వచ్చిందని ఇంకొక 1,00,000 చేసి మనం కష్టపడ్డది అంతా వాడు తిని మన గట్టిగా ఏడ్చుకుంటే ఇంటికి మాట్లాడు. అవునా కదా? యేసు ప్రభు ఏం చేసిండు? అట్లా ముట్టుకోవాలి. అంటే టెస్టులు ఉన్నాయా? బ్లడ్ టెస్ట్ చేసిండా? చేయలే. కంపౌండర్ అక్కడ కంపౌండర్ లేడు. మెడికల్ షాప్ ఉందా? ఇన్సూరెన్స్ ఉందా? ఏమన్నా? ఏం అవసరం లేదు. యేసు ప్రభు దగ్గర ఇన్సూరెన్స్ కార్డు అవసరంలా? అవసరమా? అవసరం లేదు. ఎవరన్నా మిమ్మల్ని పెద్ద పెద్ద ఎవరైనా ఉంటే మీకు ఇన్సూరెన్స్ ఉందంటే మాకు అవసరం లేదలా. ఎందుకంటున్నా? మాకు యేసు ప్రభు వారు ఎప్పుడు మాతోనే ఉంటాడు. ఆయన మంచి డాక్టర్. మాకు అవసరమే లేదలా. ఏం చెప్పాలా? ఇప్పుడు ఏమి అని అందరం చూస్తే ఆయన ఒక రాధాకృష్ణ మిమ్మల్ని పిలిచి మీరందరూ ఇన్సూరెన్స్ తీసుకోండి, హాస్పిటల్ డబ్బులు అన్నీ మీకు ఫ్రీ అంటే ఏం చెప్పాలి? మాకు వద్దన్నాడు. ఎందుకు? యేసు ప్రభు ఇదే చిత్త నిరీక్షణ అంటున్నా అంటున్నారు వాళ్ళు. అంతే చెప్పాలా ఏమన్నా కానీ. అవునా కదా బిడ్డలారా? కాబట్టి మన ప్రభు ఎలాంటి వాడు? సమస్తమును బాగుగా చేస్తాడు. ఏ రోగమైనా సరే. దోషమైన అర్థమైందా? ఏ రోగం ఇక మీకు తెలియని రోగం ఏముంది? యోగుకి పెద్ద రోగం వచ్చింది. బాగుపడ్డా? బాగుపడలేదా? బాగుపడ్డాడు. వాళ్ళ భార్య ఏమన్నది? దేవుడిని దూషించి ఇక నీకెవడు శాఖం చేస్తాడా అనదా లేదా? నీకెవడు రోజు చీపోయాలా? నీకు 5 ఇచ్చి పెట్టగలరు. నా వల్ల కాదన్న. కానీ దేవుడు బాగు చేసిండా? బాగు చేయలేదా? బాగు చేసి పోనీ ఎంతో నష్టపోయాడు. మళ్ళీ తిరిగి అన్ని సమకూర్చకుండా లేదా? దేవుడు ఇచ్చినాడా లేదా? ఎన్నంతలు ఇచ్చిండు? మనం అసలు కృతజ్ఞత కొడిగా పెట్టేది. అది కృతజ్ఞత కొడిగా పెట్టుకున్న వాళ్ళకి 200. ఇప్పుడు రాజేష్ ఏం పేరు అమ్మ నీ పేరు? స్వాతి. వాళ్ళకి ఇప్పుడు 200 రేపటి నుంచి కాదు, మీటింగ్ అయిపోగానే మీరు 200 స్టార్ట్. ఎందుకు? కృతజ్ఞత. దేవా నీకు వందనాలు అన్నావు. యోబు అదే అన్నాడు. యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడు. అంతే. ఆ మాటకి దేవుడు ఉప్పి తప్పిపై సంతోషపడి ఇక 200 ఇచ్చేసాడు. ఇచ్చినా లేదా? దేవుని బిడ్డలకు ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, దేవుడు మంచివాడు, ప్రేమ గలవాడు, కనికరం గలవాడు, దయ గలవాడు. ఆయన బిడ్డలు ఏ కష్టాలు కూడా వెళ్తున్నా యేసు ప్రభువా నాకు సాయం చేయండి చేసి, ప్రభువా నువ్వు సాయం చేసినావు నీకు వందనాలంటే ఎంత ఆనందమో, ఆయనకి ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. నా బిడ్డలకి నా మీద ఎంత నమ్మకం. నీకి స్తోత్రము గానము చేయుటయే మంచిది, దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది. ఏంటంట? మంచిది. ఎందుకు మంచిది? స్తోత్రము గానం చేస్తే ఎందుకు మంచిదంటే అనారోగ్యవంతులు కూడా ఆరోగ్యవంతులు అయిపోతారు. ఈ మాట ముందు రాశాడు, తర్వాత గుండె చెదిరిన వారిని బాగు చేస్తా అన్నాడు. అంటే కృతజ్ఞతలు ఆరోగ్యం ఉందా లేదా? చెప్పాలి మీరు గట్టిగా. ఇప్పుడు చూడండి, కీర్తనలు 147 3వ వచనం. 147 3. అందరం కలిసి చదువుదాం. లేదా నాయనగా చెప్పండి. గుండె చెదిరిన వారిని చెప్పాలి. గుండె చెదిరిన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు. ఎప్పుడు ముందు దేవునికి ఏం చెప్పాలి? స్తోత్రము గానము చేయుట మంచిది అనుకున్నప్పుడే నీకు ఆరోగ్యం వచ్చింది. అంతే. ఇంకా పూర్తి ఆరోగ్యమే. ఇంకా మళ్ళీ టెస్ట్ అవసరం లేదు, మళ్ళీ చెకింగ్ అవసరం లేదు, చెకప్ అవసరం లేదు. అట్లా దేవుడు అద్భుతకరం, ఆశ్చర్యకరం. అర్థమైందే? మన దేవుడు సజీవుడు. నాకు ఒకసారి 24 గంటల్లో వచ్చాడు. 24 గంటల రాత్రి మంచి 1 గంటకు వచ్చింది. 1 గంట 2 3 రోజులు అయితే బీబీఎస్ ఉంది.
ఎన్నో పనులు ఉన్నాయి, కడుపులో నొప్పి వచ్చింది, కింద పడి పొందుతున్నా. ఈ గొడక నుంచి ఆ గొడక పోయినా చాలా త్వరగా నన్ను హాస్పిటల్కి ఎత్తుకొని పోయినా. అక్కడ డ్యూటీ రాకున్నాడు. వాడు నెమ్మదిగా లేచి వచ్చిండు, నేనే నొప్పుతాను వచ్చి నెమ్మదిగా లేచి వచ్చి కళ్ళు దులుపుకుంటా రేపు పొద్దున ఇస్తాం మందులు. అప్పటిదాకా కట్టినాడు ఎవడన్నా అంటాడు అసలు. అప్పటిదాకా అట్లా గోపిక పట్టాలంట, రేపు పొద్దునంట మందులు ఎత్తుకాడు. హాస్పిటల్ బాగాలేదా, ఇంకొక హాస్పిటల్ పోయాను, ఇంకొక హాస్పిటల్ పోయాను. సరే నొప్పికి ముందు అయితే మందు ఇచ్చినాను. తర్వాత డాక్టర్ వచ్చాడు, డాక్టర్ కేశవరావు, బీబీఆర్ హాస్పిటల్ పాలన గారు. డాక్టర్ గారు వచ్చారు, మాస్టర్ గారు మీకు ఆపరేషన్ చేయాలని. సార్ చేయాలి. హాస్పిటల్ థియేటర్ తీసుకెళ్తున్నారు. జనం రావడమే నాకు సరిగ్గా తెలియదు, ఇంత పెద్ద ఆపరేషన్ చేస్తున్నారని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు స్ట్రెచ్చర్ మీద వేసుకొని లోపల తీసుకుపోతుంటే ఫస్ట్ టైం నాకు స్లాబ్ కనపడుతుంది, ఏం కనపడలేదు. ఏం కనపడుతుంది? దాని మీద పడుకుంటే స్లాబ్ కనపడుతుంది. అది ఫస్ట్ టైం. అదే ఇదేంటి స్లాబ్ కనపడుతుంది, ఇక నేను ఏమైందో ఏమో అని డౌట్ వచ్చేది. ప్రభు నేను ఇంత సేవకుడిని, ఎంత కష్టపడతాను నీ కోసం, నాకు స్లాబ్ చూపిస్తావా ప్రభు అని ప్రార్థన చేసిన. స్ట్రెచ్చర్ మీద ఉంది. ప్రభు నాకు సేవకు వచ్చేటప్పుడు ఒక మాట చెప్పాడు, ఏమన్నాడంటే, ఇదిగో యువ సమాప్తులకు సదాకాలం నీతో కూడా ఉన్నాను అన్నాడు. ఆ మాట గుర్తు చేసాడు. ఏమంటాడు ఆయన? ఎవరు అనేది? దేవుడు. ఇదిగో యువ సమాప్తులకు సదాకాలం నీతో కూడా ఉంటున్నాను కదా అన్నా కదా, నేను నువ్వు నమ్మినావు కదా. మరి ఇప్పుడు హాస్పిటల్ ఉండనా, ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లు ఉండనా, నువ్వు స్లాబ్కి వెళ్ళి చూస్తుంటే నేను లేదా పక్కన అన్నాడు. అబ్బా, నాకెంత ధైర్యం వచ్చిందంటే అసలు నిజంగా యేసు ప్రభు అని ఇప్పుడు థియేటర్లో ఉన్నంత ధైర్యం వచ్చింది. అద్భుతం. ఆపరేషన్ సక్సెస్ఫుల్. 13 గుట్లు పడ్డాయి. ఆపరేషన్ సక్సెస్ఫుల్. పడుకోబెట్టారు. తెల్లారి ఆగింది. రోజుకి 50 మంది వస్తున్నారు నన్ను చూడటానికి సంఘస్థులు. డాక్టర్ గారు అన్నాడు, రేపు ఆదివారము మీ సంఘం అంతా మీకోసం వెయిట్ చేస్తున్నారు. నా కారు ఇస్తా, నా హాస్పిటల్ ఏ వెహికల్ కావాలో తీసుకొని నువ్వు వెళ్ళి సండే మీ ప్రజల దగ్గర కూర్చొని మళ్ళీగా బెడ్ మీద కాదు. చూసారా, అట్లా దేవుడు అద్భుతంగా మనల్ని స్వస్థపరుస్తాడు. అంటూ ఉంటాడు. ఆపరేషన్ థియేటర్ లో కూడా ఎవరున్నారు? ఏం చెప్పాడు నాతో? ఇదిగో చెప్పండి, ఇదిగో యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను. మరి ఇప్పుడు హాస్పిటల్లో లేనా నేను? అంటే నువ్వు బడి వెళ్ళేటప్పుడే ఉన్నానా? నువ్వు వాక్యం చెప్పేటప్పుడే ఉన్నానా? నువ్వు కష్టం ఉన్నప్పుడు లేనా? నీకు బాధలో ఉన్నప్పుడు నేను లేనా? ఎందుకు నా మీద విశ్వాసం ఉంచట్లేదు అని ప్రభావ తప్పైంది. నువ్వు నాతో ఉన్నా, నీకు వందనాలు. బిడ్డలారా, వాళ్ళ దేవుడికి స్తోత్రము గానము చేయడము మంచిది. ఇంకా మంచి ఆరోగ్యం దొరుకుతుంది, ఇంకా మంచి స్వస్థత వస్తుంది. అట్లాంటి దేవుడు మన దేవుడు. సంతోషపడతాడు ఆయన, ఆనందిస్తాడు ఆయన. మనల్ని ఇంకా మన గాయాలు కట్టి మనల్ని బాగు చేస్తాడు దేవుడు. అట్లా ఇంకా జోసఫ్ గారిని సంపూర్ణంగా చేయాలి. మనలో ఏ రోగం ఉన్నా, ఎవరికున్నా అందరినీ స్వస్థపరచాలి. రాజేష్, స్వాతి, వారి పిల్లలు వారి కృతజ్ఞతగా ఇప్పటికి ఏర్పాటు చేశారు. వారికి 200 దీవెనగా. 200. ఒక ఆయన రాజేష్ లాంటి మంచి భక్తుడు బాగా ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు ప్రత్యక్షమైనట్టు, ఏం కావాలయ్యా నీకు ఎంత ప్రార్థన చేస్తున్నామని అంటే, మా భార్య నడుగు వస్తా అయిపోయింది. వాళ్ళ భార్య దగ్గర పోయినట్టు, అమ్మ మళ్ళీ నేనేదన్నా అడిగితే నువ్వు అదేది కడిగి నీది అడగలేదు అంటావు, ఎందుకు నీతో పంచాయతీ అట్లే ఉంది. ఇప్పుడు ఏం చేస్తాను? ఆమెను అడిగితే ఆమెదంట, మనకు వాళ్ళు ఇక పిల్లలు కాలేదంట, మనకు ఒక మంచి కొడుకు కావాలని అడిగాయ్యా. ఎవరు కావాలా? కొడుకు కావాలి. సరే, ఇక వాళ్ళ నాన్న అక్కడ తింటున్నట్టు ఇదంతా. మా నాన్నకి చెప్పకపోతే ఏమంటాడని వాళ్ళ నాన్న దగ్గర పోయాడు. వాళ్ళ నాన్న అంటే, అయ్యా నాకు కళ్ళు పోయినాయి కదా, నాకు కళ్ళు రావాలని అడుగయ్యా అని అడిగినాడు. అది కూడా అవసరమా కదా? అని ఇల్లు అయితే కళ్ళే అడుగుతాడు కదా, కళ్ళు కావాలి. వాళ్ళ అమ్మ దగ్గర పోయినాడు. అమ్మ మరి ఏం కావాలి ఏంటంటే, మీ నాన్న అట్లా బంగారం ఏం చేయలేదు నాకు, అన్ని మీకే పెట్టాడు, నాకు బంగారం కావాలన్నది. ఇప్పుడు ఏం చెప్పాలని దేవుడికి చెప్పండి? బంగారం చెప్పాలా, పిల్లలు చెప్పాలా, నాయన కళ్ళు చెప్పాలా, ఏం చెప్పాలా? పాపం మీ రాజేశ్వరి అంటాడు, మంచోడు, దేవుడి దగ్గరకు పోయినాడంట. ఏమొద్దు, నేను ఒకటే అడుగుతా,
నా కొడుకు బంగారు ఉయ్యాల పడితే మా నాన్న చూడాలన్నాడు. జోసఫ్ అన్న అర్థమైందా? అదే మా కొడుకు ఎడబడుకోవాలా, బంగారం పోయాలి, ఎవరు చూడాలా? మన ఇది ఒక్కటే, నాకేమవుతాను గ్రాండ్ అన్నాడు అంట. సంతకం పెట్టిందంట ఎవరు? దేవుడు అట్లాంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడు. నేను సమస్తమును సమస్త ఇచ్చిండా ఇవ్వలేదు? ఇప్పుడు అడిగినట్టు ఇచ్చిండే లేదా? అందరూ తృప్తిపరిచిండా పచ్చలేదా? మన దేవుడు అట్లాంటి వాడు. ప్రార్థన చేస్తా, ప్రార్థన చేసుకున్నాము. సుధాకర్ అన్న మతానేలన్న చిన్న ప్రార్థన చేస్తాం. తండ్రి, కృపగలిగిన దేవ, ఈ యొక్క రాత్రికాల సమయంలో రాజేష్, స్వాతి వారి కోరిక కలిగి ఉండడానికి మీరు ఎంతో సహాయపడ్డది, మీకు ఎంతో వందనాలు ప్రభా. మరి నాయన గత దినములలో తండ్రి మీరు వారికి అన్ని సమస్తమును బాగుగా చేస్తూ వచ్చినారు దేవా. ఈయన సమస్తమును బాగుగా చేయవాడని, మీరు సమస్తమును బాగుగా చేసే దేవుడు. వారి పట్ల మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలంతటి కొరకే మిమ్మల్ని సూచిస్తున్నాం. వారి బిడ్డల చదువుల్లోనూ వారి ఉద్యోగాల్లోనూ సహాయపడం. మరి ముఖ్యంగా తండ్రి గత దినాల్లో గుండె చెదిరిన స్థితిలో ఉండగా తండ్రి మీరు బాగా చేసినారు. జోసఫ్కు సంపూర్ణ ఆరోగ్యం, ఆపరేషన్లు సక్సెస్ చేసినారు దేవా. మరి నీ యొక్క ఇంటిలో కనపడటకు మీరు ఎంతో సహాయపడ్డది, మీకు ఎంతో వందనాలు. వారి పట్ల మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి మేలంతటి కొరకై మిమ్మల్ని సూచిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఉంటున్నాం దేవా. మిమ్మల్ని కొనియాడుతూ ఉంటున్నాం తండ్రి. మీరు ఎంతైనానో నమ్మదగినటువంటి దేవుడుగా తండ్రి మా పట్ల గొప్ప కార్యాలు చేస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి ఒక మాట, స్వాతి యొక్క 5 minutes సాక్ష్యం తర్వాత సుధాకర్ అన్నాను, తర్వాత వాళ్ళ ఊరు సేవకుడు కూడా వచ్చాడు. ఆ బ్రదర్ కూడా ప్రేయర్ చేస్తారు. స్వాతి సాక్ష్యం. మా నాన్నగారికి బాగలేనప్పుడు మా అన్నయ్య నాకు ఎవరు చెప్పలేదు. నాకు వేరే వాళ్ళు వచ్చి నాకు మా కావ్యాన్ని మా చెల్లెలు వాళ్ళందరూ ఫోన్ చేసి నాకు అడుగుతున్నారు అనమాట. అక్క ఏమైంది, అక్క ఏమైంది అని అడుగుతుంటే నాకు మా నాన్న చెప్పారంట, అమ్మాయి చెప్పకండి అని చెప్పారంట. అయితే నాకేం తెలియదు, నాకేం చెప్పలేదు. అయితే ఒక రోజు హాస్పిటల్కి వెళ్ళాను. అన్నయ్య అన్నాడు, స్వాతి అక్కడ ఏడవకు, నాన్నకి కొంచెం సీరియస్గా ఉంది, ఏం ఏడవకు నాన్న అని చెప్పేసి మా అన్న అక్కడికి అన్నాడు. అంటే సరే అని చెప్పేసి నేను అక్కడికి వెళ్ళాను. ఇంకా మా నాన్న చేసిన తర్వాత ఇంకా నాకు ఏడు బాగలేకపోయింది. తర్వాత నేను అక్కడే అనుకున్నా, దేవుడా ఏమైందేమో తెలియదు, మా నాన్నకి గుండె చేతులను బాగు చేస్తున్నాను కదా, మనిషి బాగు చెయ్యి, నువ్వు ఉన్నవాడు అనవాడు అంటున్నావు కదా, నాకు ఇప్పుడు ఉన్నవాడు అన్నావు కాబట్టి మా నాన్న బాగు చేయండి. నాకు ఆ క్షణం అక్కడే నేను అడిగాను నా దేవుని. అయితే నా దేవుని అడిగినామని నమ్ముకున్నామని ఆయన ఏమాత్రం త్రోసివేసే దేవుడు కాదు కాబట్టి నా జీవితంలో మా నాన్నకి మరొక జన్మనిచ్చి బాగు చేసి మీ మధ్య మళ్ళీ మా నాన్నని మమ్మల్ని ఇక్కడ సమకూర్చినందుకు, మా పట్ల మా కుటుంబం పట్ల కూడా మీరు అందరూ ప్రార్థన చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు మేము పెట్టించుకోవాలనుకున్నాను. దాన్ని బట్టి మీ అందరికి వందనాలు. మా నిమిత్తం ప్రార్థన చేసిన వారందరి నిమిత్తం కూడా మీకు మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ యొక్క చిన్న సాక్ష్యం జీవించినందుకు నా చిన్న సాక్ష్యాన్ని మీరందరూ జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాను. మీ కుటుంబ ప్రార్థన వ్యక్తిగతంగా కూడా అందరూ జ్ఞాపకం చేసుకోండి. మా నాన్న ఇంకా ఆరోగ్యం కోసం మా విషయంలో కూడా మా కుటుంబ విషయంలో మీరే ప్రార్థించగలరు. మా వచ్చిన వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. చెప్తారా ఫ్యామిలీ మెంబర్స్ అని చెప్పండి. ఇప్పుడు సుధాకర్ అన్నారు, మరి ఈ దాసులు ప్రభా రాజేష్ ప్రభా దాసనాలు స్వాతి వాటి మరి పెట్టుకున్నటువంటి కృతజ్ఞత గుడిలో తండ్రి నాయన వారి సంతోషంలో పాల్గొంటూ పొందినట్టు ప్రభా నన్ను మమ్మల్ని సంతోషిస్తూ వచ్చినారు. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞత ఆస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా
మరి తండ్రి నీ దాసుల ద్వారా మాకు అనుగ్రహించినటువంటి లేఖనాన్ని బట్టి వర్తమానాన్ని బట్టి నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాం తండ్రి. దైవ దేవా, నువ్వు సమస్తమును బాగు చేసే దేవుడు అని తండ్రి నాయన నువ్వు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను తండ్రి. వచ్చినావు నాయన ప్రభా నాయన తండ్రి, పాత్రకు వైద్యులని జ్ఞాపకం చేస్తూ వచ్చినావు. నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. దైవ దేవా, మరి నీ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకునే రాజేష్ ని స్వాతిని ప్రభావ వాళ్ళ బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకుంటున్నాడు ప్రభా తండ్రి. తండ్రి ఇప్పటి నుంచి మరి రెండంతలుగా ప్రభావ నీ బిడ్డలు మీరు ఆశ్రదిస్తూ రావాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. సహాయపడండి, దయ చూపించండి ఆయన. మరి ముఖ్యంగా జోసఫ్ అన్న విషయంలో మీరు చేసినటువంటి అద్భుతకరమైన కార్యాన్ని బట్టి, ఆశ్చర్యకరమైన కార్యాన్ని బట్టి ప్రభావ నీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీ దాసునికి మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి నీకు వందనాలు ప్రభావ. నీ దాసులు కూడా మరి మాతో కూడా కలిసి ప్రభావ మరి నీ సంధిలో కనపడడానికి మీరు చూపిన కృపాలను బట్టి మీకు ఎన్నో వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ విధంగా కుటుంబపక్షంగా తండ్రి మీరు చేస్తూ వచ్చినటువంటి ప్రతి విధమైన తండ్రి కార్యాలను బట్టి మేము స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రభావ నేను ముందున్న దినాల్లో కూడా ప్రభావ మరి దాసునికి సంపూర్ణమైన ఆరోగ్యం అనుగ్రహించండి. కుటుంబాన్ని మీరు దీవించి ఆశ్రదిస్తూ రావాల్సిందిగా వేడుకుంటాం. మా సహవాసాన్ని కూడా దీవించి ఆశ్రదించమని యేసుక్రీస్తు ప్రభు నామం పేట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మహాపరిశుద్ధుడైన దేవా, గొప్ప తండ్రి, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నీ కృపలో నాయన గడిచినటువంటి దినాలని క్షేమాలుగా మార్చినందుకే నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. నీ ప్రియ కుమారుడు ప్రభా, దేవా జోసఫ్ గారిని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా నీ కుమారుడు ప్రభా, దేవా ఎరుగు ప్రభా మరణపు అంశంలో ఉన్నప్పుడునైనా దేవా మీరేనైనా ఇచ్చినటువంటి ఆరోగ్యమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మరణము తప్పించుట యెహోవా వశమని సర్వించినటువంటి తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. దేవా అలాగే ప్రభా తన సత్యమని తన బిడ్డలునైనా సంఘము అందరూ కలిసి ప్రభా చేసిన ప్రార్థనలనైనా మీరు ఫలింపజేసినైనా ఈ దాసుని మరలా తిరిగి కృతజ్ఞత కోరికనైనా మరలా ఇచ్చినటువంటి అవకాశమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. నీ వాక్యం శ్రమిస్తుంది. వారు ఆయన చూడగా వారికి వెలుగు కలిగిన వారి ముఖములు ఎన్నడూ జిప్పుకుపోయాను అని సెలవిచ్చినటువంటి నీ వాక్కును ప్రభా నీ వీళ్ళ జీవితాల్లో నెరవేర్చినైనా ఇచ్చినటువంటి మరలా ఈ నూతన జీవమును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఈ రాత్రి వేళ నీ దాసులు పలికినటువంటి ప్రతి మాట కొరకే నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మనుషుల యొక్క పాపము నుండి విడుదల కలుగజేసి వైద్యుడవు నీవునైనా, శారీరకమైనటువంటి అనారోగ్యము నుండి విడుదల కలుగజేసే వైద్యుడు నీవునైనా నీకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా నీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నరుని ఆలోచనలు అనేకమైనటువంటి యెహోవా తీర్మానమే స్థిరమని ప్రభా మీరు మా జీవితాల్లో నెరవేర్చినటువంటి విధానం కొరకే నీకు వందనాలు ప్రభా. భయానకమైనటువంటి పరిస్థితులు కూడా ప్రభా సునాయాసంగానైనా మరలా తిరిగినైనా దేవా సజీవులు ఎక్కడ నిలవబెట్టే కృప దేవా నీ ద్వారానే సాధ్యమవుతుందని ప్రభా. నీ దాసుల ద్వారా మరొకసారి ప్రభా నువ్వు ప్రభా కనపరుచుకుని అనేకుల యొక్క దేవా జీవితాలు మీరు చేస్తున్నప్పుడు మేలును బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. ఇంకా ప్రభా నీ దాసునికి చక్కటి ఆరోగ్యమును దయచేయండి, క్షేమం దయచేయండి నైనా. కుటుంబ సభ్యులు ఆశించినటువంటి ప్రభా ఆరోగ్యమును కలుగు చేస్తూ ఈ సన్నిధానంలో నీ పరిచర్యలో ఇంకా బలమైన నీ పాత్రగా వాడుకుంటూ ప్రభా స్థానిక సంఘమును నీ కాపుదల నీ క్షేమాన్ని అనుగ్రహిస్తూ దైవజనులను సంఘములందరికీ నీ దేవా మీరే ప్రభా మహిమార్థమైన అయినా ఈ యొక్క సంఘంలో బలపరచమని వేడుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థించి పొందినాం మా పరమ తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, మన ప్రభు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం చేరి వచ్చిన మనకు ప్రత్యేకంగా సకల పరిశుద్ధులకు ప్రత్యేకంగా సోదరుడు జోసఫ్ అన్న కుటుంబ సభ్యులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించునుగాక. ఆమేన్. నమస్తే.